వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ లో హైడ్రా కూల్చివేతలు. తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన ఓ వ్యక్తి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వచనం ఇచ్చిన వేద తిరుమల తిరుపతి పండితులు. ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అసలు నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం, జీడబ్ల్యూఎంసీ నిధుల దుర్వినియోగం. సుల్తానాబాద్ పట్టణంలో కేడీసీసీ బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం కోసం వెచ్చించిన మొత్తానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయం కోరుతూ మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజ్ సారయ్యకి దరఖాస్తులు సమర్పించగా అట్టి దరఖాస్తులను తగు ఆర్థిక సహాయానికి సిఫారసు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం వారు అట్టి దరఖాస్తులను పరిశీలించి తగు మొత్తానికి ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ చెక్కులను జారీ చేయడం జరిగింది. నేడు కిలావరంగల్, మండి బజార్, దేశాయిపేట, కాశీబుగ్గ, కరీమాబాద్ ఉర్సుకు చెందిన 20 మంది లబ్ధిదారులకు సుమారు 10 లక్షల విలువైన చెక్కులను శ్రీ బస్వరాజ్ సారయ్య వారి నివాసంలో అందించారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బస్వరాజ్ శిరీష శ్రీమన్, కార్పొరేటర్ శ్రీ గుండేటి నరేంద్ర కుమార్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరవి పరమేష్ పాల్గొన్నారు. చాలా మంది ఆరోగ్య విషయంలో అప్పులో సపోర్ట్ చేసుకొని వివిధ హాస్పిటల్లో బిల్లు కట్టిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అప్లై చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందించి ఎవరైతే నిజమైన ఆరోగ్యం కొరకు హాస్పిటల్లో ఇబ్బంది పడి ఆరోగ్యంతో ముఖ్యమైన మెరుగుపడి బయటకు వచ్చిన వారందరూ కూడా తూర్పు నియోజకవర్గ ప్రజలు ఇలాంటి సదుపాయం విద్యాపరంగా ఆరోగ్యపరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా సహాయం అందిస్తుంది. తప్పకుండా ఇప్పుడే మిత్రులు చెప్పినట్టుగా తప్పకుండా మేము మా జీవితమే ప్రజా జీవితం. మేము మా అడ్రస్ నుంచి అలా స్థాయికి ఎదిగినామంటే ప్రజల ఆశీర్వాదం. ఎంతోమంది అంటే పేరు చెప్పదు కానీ రాజకీయాలు అత్యంతంగా కూడా మాకు ఆశీర్వదించిన దగ్గర ఈరోజు అందరూ కూడా ఉన్నదంటే ఒక చిన్న సంఘటన నరేంద్ర యావత్ వరంగల్ ఉమ్మడి జిల్లాలనే స్పందించడంటే నీతి నిజానికి మార్పుగా నరేంద్ర లాంటి వాళ్ళు రైతులందరూ నాకు తోడుగా ఉండడం వెళ్తే ఈరోజు మేము ఉండడం కూడా రాజకీయాల్లో ఇంతమంది పదవులు ఇవ్వాలంటే పదవులు శాసనం కాదు, మేము శాసనం అనేటువంటి ఇలా కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వాన్ని నమ్మి ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లాలే కానీ తూర్పులే కానీ ప్రజలంతా కూడా అందుబాటులో ఉండి కష్ట సుఖాల్లో మేమంటూ మేము ఎన్నున్నామని చెప్పడానికే కాంగ్రెస్ పార్టీ అందగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మహేష్ కుమార్ బీసీ నాయకుడు, బీసీ అధ్యక్షుడు అంటే నాటి సామాన్య కార్యకర్త అలాంటి వారిని కూడా ఆశాంతించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం నిలిపించిన అందరి ఆప్తుడు అన్న అంటే నేను ఉన్నా అనే మన ఎమ్మెల్సీ గారు అయిన బస్వరాజ్ సారన్న గారి స్వగృహం లోపల సుమారు 10 లక్షల రూపాయల విలువ గల 20 మందికి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సీఎం ముఖ్యమంత్రి సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధిగా 10 లక్షల రూపాయలు సుమారు 20 మందికి కూడా ఇవ్వడం జరిగింది అన్న ఆధ్వర్యం లోపల. మీ అందరికీ తెలుసు, చాలామంది ఎమ్మెల్సీలు ఒక ఉత్సవ విగ్రహంగానే అసెంబ్లీకి పోవడం రావడం, జనంలో ఎప్పుడో కార్యక్రమాలకు ఉండే కార్యక్రమాలు చాలామంది చూస్తూ ఉన్నాం. అటువంటిది కాకుండా మన అన్నగారు మన ఎమ్మెల్సీ గారు ఏదైతే ఉన్నదో తన ఇంట్లో కూడా మీకు స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నా లేకున్నా మీకు నేనున్నా ప్రభుత్వ సహాయ నిధి ఏదైతే ఉన్నదో ముఖ్యమంత్రి గారి దగ్గర నా వంతు వాటాగా, నా వంతు బాధ్యతగా
నేను ప్రజల మనిషినే, ప్రజల్లో ఉంటా కాబట్టి ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత నాకు ఉన్నది. ప్రజల్లోనే ఉద్భవించిన మీరు రాజకీయ జన్మనిచ్చి 3 సార్ల కార్పొరేటర్గా, 3 సార్ల ఎమ్మెల్యేగా, అదేవిధంగా మంత్రిగా, ఈనాడు ఎమ్మెల్సీగా మీ ఆశీర్వాదాల వల్ల నేనంత రాజకీయంగా ఎదిగిన మీ ఎదుగుదలను నా జీవమైనా నేను చివరి వరకు కూడా నేను మర్చిపోనని చెప్పేసుకొని నేను ప్రజల్లోనే ఉంటాను ఒక తాపత్రయంతో ఒక ప్రజానాయకుడిగా ఇప్పటికీ సేవలు అందిస్తూ వారు ఇంతమందికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మనకి ఇప్పించడం జరిగింది. వారికి అలా బాధితులు ఏదైతున్నదో సీఎం నిధి తీసుకునే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా అన్న ప్రజల్లో ఉంటాడని, అన్న ఆయురారోగ్యాలు పెరగాలని, మీ అందరు ఆదరాయమానాలు ఇదే విధంగా కంటిన్యూ ఉండాలని మీరందరూ వారిని ఆశీర్వదించాలని, అదేవిధంగా మీ అందరి తరఫున కూడా అన్నకు కూడా ఇదే విధంగా సేవలు అందించుకుంటూ మీరు ప్రజల్లోనే ఉండాలి, ప్రతి సమస్యను పట్టించుకోవాలి. అదేవిధంగా అనేక మంది నాయకులను తయారు చేసిన మీరు మీ అడుగుజాడల్లో మీ అందరం కూడా నడుస్తాము. మీ ఆశీర్వాదాలు కూడా మాకు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరు ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పేసుకొని మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోనసీమ జిల్లా రాజోలు జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడిపై కేసు నమోదు. రాజోలు నియోజకవర్గం జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు. మైనర్ బాధితురాలి ఇంటికి వెళ్లి బెదిరించాడని నెపంతో బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు ముద్దాడ రాకేష్ బాధితురాలిని వివాహం చేసుకోకుండానే ఆమెను లైంగికంగా అనుభవించటమే కాక తల్లి అత్తతో కలిసి ఆమెను కొట్టి బెదిరించేవాడు. ఈ విషయం పెద్దల్లో పెట్టగా జనసేన నాయకుడు దిర్శాల బాలాజీ ఆమెను మెడపట్టుకుని బెదిరించి రాకేష్తో వెళ్లిపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు గురి చేసినట్లు మైనర్ బాలిక ఫిర్యాదులో పేర్కొంది. చూస్తాము. నాకు ప్రభుత్వంగా చాలా పలుకుబడి ఉంది. మీకు ఎలాగైనా సరే అంత చూస్తాం, వెళ్ళకపోతే అని చెప్పి బెదిరించి వెళ్ళారు. మేము చావు దగ్గర ఎవరో చనిపోయారని చెప్పి వెళ్దాం అనుకునేసరికి ఇతను వచ్చి చాలా గందరగోళం చేసి మమ్మల్ని బెదిరించి వెళ్ళారనమాట. వెళ్ళేసరికి మేము తర్వాత వెంటనే మేము మా మామయ్య వాళ్ళందరికి పెద్దలందరికీ ఫోన్లు చేసి చెప్పేసరికి ఇలాగ వచ్చారు అని చెప్పేసరికి సరే అండి చూసుకుందామని చెప్పేసి అన్నారు. నిన్న రాత్రి జరిగిన గొడవ అందరు సెటిల్మెంట్ అయిపోయింది. దిర్శన బాలాజీ గారు రాత్రి మేము వద్దని చెప్పేసి అంటే వాళ్ళు 30 మంది వరకు కేసు పెట్టడానికి వెళ్ళారనమాట. ఇదిగోండి రాత్రి జరిగింది, నా మీద అటాక్ జరిగింది రాత్రి. ఇలాగా మేము ఒక దానిపైన మేము పని మీద వెళ్తుంటే నా మీద అటాక్ చేశాడు. ముద్దాడ రాకేష్ అని అటాక్ చేశాడు. ఇలా నా పేక చుట్టేసి చున్ని నేను ఎంత చూస్తానే లంజిదానా అంటూ నా మీద చాలా ఇబ్బందిగా మాట్లాడి చేసేసరికి మా మావయ్య గారు అడ్డొచ్చి నువ్వెవరు అంటావా ఒకరు దెబ్బేసేసరికి మా మామయ్య గారి మీద కేసు పెట్టడానికి అని చెప్పేసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ సరే వాళ్ళు కేసు పెట్టడం ఏంటి, మేము కూడా పెడతాం, మా మీద కూడా అటాక్ జరిగింది కదా అని చెప్పేసి మేము వెళ్ళాము. మేము వెళ్ళేసరికి వాళ్ళు 30-40 మంది దాకా తీసుకొని వచ్చారు. మాకు ఆ రోజు రాత్రి జరిగిన అటాక్ తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగా చెప్పారనమాట. బాలాజీ గారు నా మీద ఇలాగా కొట్టారు నన్ను అని చెప్పేసి అబద్ధం చెప్తేనే వాళ్ళు వచ్చి నువ్వు వాళ్ళ ఫోన్లో అన్న మాటలు ఏంటంటే ఇలాగ నువ్వు వచ్చే నేను వాళ్ళంతా చూస్తాను, నీకు ఏమైనా నీ వెనకాల నేను ఉంటాను, నువ్వు ఏదైనా పర్లేదు అని చెప్పేసి నువ్వు వచ్చే మేము చూసుకుంటామని చెప్పి కేసు దగ్గరికి వెళ్ళారనమాట. కేసు దగ్గరికి వెళ్ళేసరికి మేము కూడా వెళ్ళాము. వెళ్ళి 30-40 మంది దాకా తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చేసరికి మేము మాకు అక్కడ భయం వేసి మేము కూడా వెనక్కి తిరిగి వచ్చేసి 101కి 100కి ఫోన్లు చేసాము. ఇవిగోండి ప్రూఫ్స్. ఫోన్ చేస్తే ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు, అలాగే ఎవరు ఫోన్లు చేయలేదు, ఎవరు ఎత్తలేదు కూడా. బిజీ 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 ఎంత చేసినా సరే బిజీ బిజీ అని వచ్చింది.
అలాగే మాకు బాలాజీ గారు ముద్దాడ రాకేష్ అనే వ్యక్తిగా కాక బాలాజీ అనే అతని మీద కూడా మాకు ప్రాణహాని ఉందని మేము అనుకుంటున్నాము. మాకైనా నాయకుడైన దిల్సన్ బాలాజీ గారు రాత్రి 30-40 మందిని పోలీస్ స్టేషన్కి పంపించారు. ఇప్పుడు నైట్ మేము ఒక్కరిమే ఉంటాము. మా ఇంటికి రావడానికి గ్యారంటీ ఏంటి? దిల్సన్ బాలాజీ గారి మీద నాకు మా నాన్నకి మా కుటుంబ సభ్యులందరికీ ప్రాణహాని ఉంది. మమ్మల్ని రక్షించండి. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టడానికి కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. కార్మిక మాసోత్సవంలో భాగంగా హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్మికుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేకత చట్టాలకు నిరసనగా జూన్ 9వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. ఈ సమ్మెలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మిస్ వరల్డ్ టీం వచ్చినప్పుడు అకారణంగా చిరు వ్యాపారుల పొట్టకొట్టే వారి దుఃఖాలను ధ్వంసం చేసి జీవనోపాధి కోల్పోయేలా చేశారన్నారు. వెంటనే వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏ రకంగా రూపొందించుకుంటాము, ఏ రకంగా చేస్తామనేది కూడా మన కార్మిక నాయకులు, ప్రీతమ నాయకులు డాక్టర్ వినయ్ భాస్కర్ గారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. గారు వేదికపై ఆశీర్వదించి సోదరులు సంజీవ్ గారు, ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలకు, చిరు వ్యాపారుల కొట్టగొట్టే కార్యక్రమాలు వ్యతిరేకంగా మరి కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ 4 కోడ్లను అమలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ 4 కోడ్లు కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా జూన్ 9వ తారీఖున మరి ఇచ్చినటువంటి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కూడా ఆ సమ్మెకు మద్దతు తెలుపుతూ ఆ రోజు పెద్ద ఎత్తున బీఆర్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మరి సమ్మెలో పాల్గొనాలని కూడా పిలిపి ఇవ్వడం జరిగింది. ఆర్ఎంపీ వైద్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. పంటి నొప్పి అని వెళ్తే నరానికి ఇంజెక్షన్ చేయడంతో మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజమాలలో చోటు చేసుకుంది. ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పడంతో హుటాహుటిన కోవెల్లకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందింది. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్త బుర్ర బాలస్వామి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐసి రమణయ్య తెలిపారు. పోస్టుమార్టం చేయించి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం, జీడబ్ల్యూఎంసీ నిధుల దుర్వినియోగం. 13 డివిజన్లో చెత్త ట్రాక్టర్ పనిచేయకపోవడంతో 13 రోజులు ట్రాక్టర్ పక్కకు పెట్టి ప్రైవేట్ ట్రాక్టర్తో పనులు చూపించిన ఇంజనీరింగ్ అధికారులు 3,000 రూపాయలతో మున్సిపాలిటీ ట్రాక్టర్ రిపేర్ చేయించాల్సింది పోయి రోజుకి 2,200 ఇచ్చి ప్రైవేట్ ట్రాక్టర్తో పనులు చేయించారు. ప్రైవేట్ ట్రాక్టర్ కూడా మొరాయించడంతో స్థానిక కార్పొరేటర్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ముందు మున్సిపాలిటీ ట్రాక్టర్ రిపేర్ చేయించారు. అధికారుల సహకాలంలో స్పందించి ఉంటే 13 రోజులకు ప్రైవేట్ ట్రాక్టర్కి వెచ్చించిన 28,600 రూపాయలు ఆదా అయ్యేవి. శానిటేషన్ సమస్యపై అసహనం వ్యక్తం చేసిన 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ జోషి, ఇలాంటి నిర్లక్ష్యాలు ఇంకా జరుగుతున్నాయా? ఈ నిర్లక్ష్యానికి శానిటేషన్ ట్రాక్టర్ల సూపర్వైజర్లు, ఇంజనీర్ అధికారులే కారణమా లేక జీడబ్ల్యూఎంసీ ఆరోగ్య అధికారినా? చాలా ఇబ్బంది పడుతున్నారు, చెత్త ఆగిపోతుంది. దానివల్ల మేము ఇక్కడ సిఎంహెచ్ఓ గారికి ఎంహెచ్ఓ గారు కంప్లైంట్ చేస్తే ఆల్టర్నేట్గా ఒక ప్రైవేట్ ట్రాక్టర్ అలాట్ చేసాడు. కానీ ఆ ట్రాక్టర్ మాత్రం రోజుకి 2,200 రూపాయలు కిరాయి, కానీ ఆ ట్రాక్టర్ మాకు పంపించరు. మేమే ఆయన ఇంటికి పోవాలి, సుందరనగర్ బాలాజీ నగర్ కాడ పోయి
మా సబ్ ఇన్స్పెక్టర్ జవాన్ ఆయన ఇంటి దగ్గర పోయి నిలబడాలి. నిలబడినప్పుడు మా దగ్గర డ్రైవర్ లేదని చెప్తారు. ఆ డ్రైవర్ కూడా మేమే పంపిస్తాను. రోజు ఇదే జరుగుతుంది. ఈ రోజుకు లాస్ట్కి మేము తెలుసుకున్నాం. యాక్చువల్లీ మనకు బండి ఎందుకు రిపేర్ కావట్లేదంటే వాస్తవాలు తెలుసుకుంటే 3,000 రూపాయల బండి రిపేర్ అయింది. ఇదిగోండి వీళ్ళు రాసిన దానిలో 679 రూపాయల సామాను. వాళ్ళు ఎంత రాసిండంటే 910 రూపాయల సామాను దానికి రాసింది డిపార్ట్మెంట్ తరపుంచే. కానీ అప్రూవల్ చేసిందట, అయినా పని కాలేదు. 16 రోజులు అయింది. 700 సామాన్కి 2100 రాసినా కూడా బండి రిపేర్ కావట్లేదు. యాక్చువల్లీ మేము మళ్ళీ ఏంటంటే 3,000 రూపాయల ఖర్చు కోసము 16 రోజుకు రోజు 2,200 చొప్పున 35,000 రూపాయలు ఖర్చు పెట్టించిండు మున్సిపాలిటీకి. ఇది ఇంతవరకు న్యాయం అండి? మున్సిపాలిటీ అధికారుల వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అందరం. ఎందుకంటే వాళ్ళు చేసే టైంకి ఒక 3,000 రూపాయలు ఖర్చు పెడితే బండి అయ్యే పనికి రిపేర్కు వాళ్ళు 35,000 రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టించారు. ఈరోజు నేను ఆటోనగర్కి పోయి స్వయంగా తిరిగితే సెల్ఫ్ మోటార్కు 1,000 రూపాయలు ఖర్చు, సామానుకు 690 రూపాయలు ఖర్చు, ఒక మెకానిక్ 500, మొత్తం మీద 2,500 రూపాయల పని అయిపోయింది. దానికోసం 16 రోజుల నుంచి సఫర్ అవుతాను. ఇది ఇక్కడ వరకు కరెక్ట్ అండి. ఈ రోజు పొద్దున నేను 11 గంటల కమిషనర్ మేడం కూడా మెసేజ్ పెట్టినావు, ఫోన్ చేస్తే మేడం నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఈరోజు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది, మెసేజ్ కూడా రెస్పాన్స్ కావట్లేదు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులోని పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద ప్రభుత్వం ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ 61 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ హాజరై కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జ్యోతుల నవీన్ మాట్లాడారు. కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోతుంది, దాన్ని మనం ఏం చేయలేము. 3 డ్యాంలు తీసేయాల్సిందే. నేను సివిల్ ఇంజనీర్ చేశాను, నాకు తెలియదా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చేయలేమబ్బా, నేను పోయి చూసినా. నేను కాంట్రాక్ట్ చేసిన, సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఏం చేయలేము మనం, దాన్ని మొత్తం తీసేయవలసింది. అది 3 డ్యాములు తీసేయవలసిందే. 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. 3 వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకుపోతాయి. మీరు నీళ్ళు ఆపొద్దని చెప్తే మళ్ళీ మీరు దాని గురించి కమిషన్ల కోసం చేయలేమబ్బా, నేను పోయి చూసినా. నేను కాంట్రాక్ట్ చేసిన, సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఏం చేయలేము మనం, దాన్ని మొత్తం తీసేయవలసింది. అది 3 డ్యాములు తీసేయవలసిందే. 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. 3 వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకుపోతాయి. మీరు నీళ్ళు ఆపొద్దని చెప్తే మళ్ళీ మీరు దాని గురించి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా వారణాసి చిత్రం విడుదల చేశారు. నవయువ దర్శకుడు, కథా రచయిత, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన అడబాల రాహుల్ రాయ్ దర్శకత్వం వహించి నిర్మించిన వారణాసి చిత్రాన్ని ఈరోజు బండారు సత్యానందరావు రావులపాలెం పార్టీ కార్యాలయంలో సినిమా పోస్టర్ రిలీజ్ చేసి సినిమా యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడారు. చెప్పండి.
డిపెండెంట్ ఫిల్మ్ తీసాము. సమాజంలో బాలికల మీద జరుగుతున్న చిన్న చిన్న అఘాయిత్యాల గురించి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ పడాలని ఒక అద్భుతమైన ఒక చిరు చిత్రం అని చెప్పడం అంటే గంటన్నర నిలువ వస్తుంది. నేను అడమాల రాహుల్ రాయని చిరు చిత్రం దర్శనం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఫిల్మ్ మీతో ఒకసారి ఓపీ చేయాలని డెమోషన్ చాలా బాగుంది. చేస్తున్నాను నువ్వు పంపుతాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.